బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్లో ఉదయం నుంచి ముసురు పట్టింది. ఇక జిల్లాల్లోనూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెదర్కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. గతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రానికి అయితే వర్ష సూచన చేసింది ఐఎండీ. ఇప్పటికే చూస్తూ ఉన్నాము. నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి అయితే మోస్తారు వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక ఈ రోజు ఉదయం కూడా మనం చూసాము, దాదాపు క్లౌడీ వెదర్ ఉండడంతో పాటు మనకు తేలికపాటి వర్షం అయితే జల్లులైతే హైదరాబాద్ వ్యాప్తంగా నమోదవుతా ఉంది. ఇటు రాష్ట్రానికి సంబంధించి కూడా పలు జిల్లాలను అయితే మోస్తారు వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న దాదాపు అయితే పలు ప్రాంతాల్లో మనకు 9 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాలకు సంబంధించి పలు జిల్లాల్లో కావచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే యాదాద్రి భువనగిరిలో మనకు అత్యధికంగా చాలా ప్రాంతాల్లో మనకు 9 నుంచి అయితే 8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే యాదాద్రి భువనగిరిలో నమోదైంది. దాంతోపాటు సిద్దిపేట కావచ్చు, జనగాం కావచ్చు, ఇట్లా పలు ప్రాంతాల్లోనైతే నిన్న మనకైతే వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇటు మంచి ఏరియాలలో 6 సెంటీమీటర్లు, సిద్దిపేటలో 7 సెంటీమీటర్లు, జనగాం కరీంనగర్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు చాలా ప్రాంతాల్లో ఇటు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా తేలికపాటి సన్నని ముసురు అయితే ఇప్పుడు కమ్ముకుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఆకాశం అంతా మనకు మేఘవృతంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ మధ్య జిల్లాల్లో ఎక్కువగా మనకు మోస్తారు వర్షం నమోదయ్యే సూచనలు కూడా ఇప్పటికే ఇస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం అయితే బలపడి ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ తీవ్ర అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండం కాస్త తుఫాన్గా మారే సూచనలు కూడా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే చూసాము, ఇటు అక్టోబర్ ఎండింగ్ లో దానా తుఫాన్ కావచ్చు, నవంబర్ ఎండింగ్ లో ఫెంగల్ తుఫాన్ కావచ్చు, ఇప్పుడే తీర నష్టం కుదిర్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు తమిళనాడు, పుదుచ్చేరి, చెన్నై, దాంతోపాటు ఏపీకి సంబంధించి అయితే మనకు భారీ వర్షాలు నమోదయ్యాయి. తెలంగాణకు సంబంధించి పెద్దగా ఎఫెక్ట్ లేనప్పటికీ కూడా మనకు మోస్తారు వర్షాలు అయితే అక్కడక్కడ నమోదయ్యాయి. అదే విధంగా ప్రజెంట్ మనకు దానా ఫెంగల్ తుఫాన్ ఏ విధంగానైతే వచ్చాయో అదే విధంగానైతే మరో తుఫాను కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అది అల్పపీడనంగా కొనసాగుతుంది. మరో 3 రోజుల్లో అంటే దాదాపు మనకు 11వ తారీఖు వరకు అయితే అది తుఫాన్ గా మారే సూచనలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆ తుఫాన్ గా మారినప్పటికీ కూడా మనకు ఏదైతే ఉందో శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరి ఆ ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకు సంబంధించి కూడా మనకు భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి ఆ రాష్ట్రంకి సంబంధించి తమిళనాడు, పుదుచ్చేరి, శ్రీలంక, దాంతో పాటు ఏపీకి సంబంధించి పలు జిల్లాలలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే సూచనలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఈ తుఫాన్ ఎఫెక్ట్ కూడా తెలంగాణ మీద తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు భారీ వర్షాలు అయితే పెద్ద ఎత్తున నమోదయ్యే సూచనలు అయితే ప్రస్తుతానికి అయితే లేవని చెప్తా ఉన్నారు. ఒకవేళ అది దిశను మార్చుకుంటే ఏదైతే మనం చూస్తా ఉన్నామో తీరం దాటే సిచ్యువేషన్ శ్రీలంక నుంచి తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతం అనుకుంటున్నామో అది ఒకవేళ దిశను మార్చుకున్నట్టయితే ఏపీ ప్రాంతంలో తీరం దాటే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏపీ ప్రాంతంలో తీరం దాటినట్టయితే మనకు కాస్త అధిక ఎఫెక్ట్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం అయితే అది తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతంలోనే తీరం దాటే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా మనకు వచ్చే 3 రోజులు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఈ 3 రోజులు కూడా మనకు క్లౌడీ వెదర్ ఉండే అవకాశం కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే ఐఎండీ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక చూస్తూ ఉన్నాము, గత వారం నుంచి కూడా మనకు దాదాపు మనకు ఆకాశం మేఘవృతంగా ఉంటుంది. పెద్ద ఎత్తున చలి కూడా మనకు ఎక్కడ ఉండే సిచ్యువేషన్స్ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు డిసెంబర్ మొదటి వారం నుంచి పెద్ద ఎత్తున చలి తీవ్రత ఈసారి అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఐఎండీ తెలపడం జరిగింది. కాకపోతే చలి తీవ్రత ఏంటంటే మనకి ఇప్పటికే చూసాము, దాదాపు 8 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ లో నమోదయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకు నవంబర్ ఎండింగ్ లో కనిపించాయి. అయితే ఫెంగల్ తుఫాన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అయితే మనకు చలి తీవ్రత అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. కాకపోతే డిసెంబర్ లో అత్యధికంగా చలి తీవ్రత ఉండే సూచనలు కూడా ఉన్నట్టు కూడా ముందుగానే చెప్పడం జరిగింది. కాకపోతే ఈ తుఫాన్ల కారణం, దాంతోపాటు అల్పపీడనాలు ఏర్పడడం వల్ల బంగాళాఖాతంలో చలికి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో అల్పపీడనం ఈ రోజు అయితే బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో మనకైతే మోస్తారు వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో నమోదయ్యే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. సో ప్రస్తుతం ఏదైతే చూస్తా ఉన్నామో ఇదే వెదర్ అయితే ఈ రోజు మొత్తం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరో 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు 11, 12 ప్రాంతంలోనైతే తుఫాన్ గా మారే అల్పపీడనం ఏదైతే ఉందో అది బలపడి వాయుగుండంగా మారిన తర్వాత మనకు తుఫాన్ గా మారే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు క్లౌడీ వెదర్ ఉండడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యే సూచనలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇవి వెదర్ కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.